మీ ఊరేమిటి, మీ పేరేమిటి, మీ రాజ్యం ఏమిటి, ఈ చోటుకు వచ్చిన మరి కారణం ఏమిటో అప్పుడు మాత్రం ఈ యొక్క చెలికత్తలు ఏమంటా ఉన్నారు, ఓయమ్మా పార్వతీదేవి మాది గోలుకొండ, మా యొక్క పట్టణము శివాకుర్తి పట్టణము, మా యొక్క గ్రామం మొతుకూరమ్మా మా ఇంటి ఎందు మాత కనుక మరి మాత కనుక ఆయన వెళ్ళి వంశత్రుడు మేము ఒక శుభకారం చేసే సమయాన మాత కనుక గడప గడప తిరిగి బొట్టు పెట్టి ఇరువురిని ఆహ్వానిస్తున్నాం తల్లి అని ఎప్పుడైతే మాత్రం ఆ విధంగా ఈ యొక్క చెలికత్తలు అంటూ ఉన్నారో, ఓహమ్మా మీరు బాగానే మాత్రం గడప గడప తిరిగి బొట్టు పెట్టి ఇరువురిని ఆహ్వానిస్తున్నారు, నేను ప్రపంచాన్ని ఏలే పరమేశ్వర సత్యమని పార్వతీదేవుడు, నేను నా దగ్గర మిద్దరు లేవా, మేడలు లేవా, అష్టైశ్వర్యం లేదా, ధనము లేదా, ధాన్యము లేదా, నాకేమి తక్కువ అయ్యా ఈ కాలమందు నా దగ్గర మిద్దరు లేవా, మేడలు లేవా, అష్టైశ్వర్యం లేవా, సిరి సంపదలు లేవా, ధనము లేదా, ధాన్యము లేదా, నాకేమి తక్కువ, నన్ను వింటి కారణం కల్లా ఆ యొక్క చెలికత్తలు ఏడ వెళ్ళి వంశస్థులు ఏమంటా ఉన్నారు, చెప్పదాను ఒక్క మాట చెవులారా వినవమ్మా, చెప్పదు ఒక మాట చెవులు ఆలకించవమ్మా, మరి మాత్రనక నీవు మాత్రం ప్రపంచాన్ని ఏలే పరమేశ్వర సతీమైనా సరే, మరి మాత్రనక నీ దగ్గర ఎన్ని మిద్దెలున్నా, మేడలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ధనము ఉన్నా, ధాన్యం ఉన్నా, ఎంత కెంపు వైద్య వజ్ర వైద్యాలు మాత్రం సిరి సంపదలతో మాత్రనక నీకు ఎంత అంగబలం ఉన్నా, ఆర్థిక బలం ఉన్నా, మరి మాత్రనక ప్రపంచాన్ని ఏలే పరమేశ్వర సతీమైన భార్యమైనా అమ్మా, మరి ఈ ఊరు నుంచి పొరుగురికి వెళ్ళినా, పొరుగురు నుంచి ఈ ఊరికి వెళ్ళినా మొదటగా అనేది ఏంటిదయ్యా, హాయమ్మ పార్వతీదేవి మరి మాత్రానికి నీకు ఎంత ఆస్తి ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత అందం తల్లి, నీకు మాత్రం వివాహం జరిగిందా జరగలేదా, కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది అని అంటారే తల్లి ఓ పార్వతమ్మ, ఎప్పుడైతే మాత కనుక ఆ విధంగా అంటే ఉన్నారు, మరి మాత కనుక నీ కొడుకులు ఎంతమంది అంటారు, బిడ్డలు ఎంతమంది అంటారు, కానీ నీవు మాత్రం ఆ భాగ్యాన్ని నోచుకోలేదు తల్లి పార్వతమ్మ, మరి మాత కనుక పుట్టుకొట్టాలివే మరి మాత్రం నీవు మాత్రం పుట్టుకొట్టాలివి తల్లి, మరి మాత్రానిక నీ యొక్క శుభకార్యాన్ని మాత్రం కనుక నేను పిలిచి ఉన్నా, మరి మాత్రం నీ దీవనాలు తీసుకున్నా, నీ చేతి ద్వారా మాత్రం అక్షత చదువుకున్నా, మాకు మాత్రం అశుభం కలుగుతుంది కానీ శుభము కలగదు అని చెప్పేసి ఈ యొక్క చెలికత్తలు మాత్రం కనుక ఆ యొక్క పార్వతీదేవితో అంటారట. ఎప్పుడు ఆ విధంగానే ఉన్నారో ఆ పార్వతీదేవి మాత్రం కనుక గోడు గోడ పార్వతి గోలాడ సాగే గోలాడ సాగే ఆ విధంగా ఆహ్వానం చేస్తామే అన మాత్రం ప్రపంచాన్ని ఏలే పరమేశ్వర సతీమణి పార్వతీని మాత్రం పిలుస్తారట. ఇది ఏమి చిత్రం అయ్యా, ఇది ఏమి మాయా, ఇది ఏమి చిత్రం, ఇది ఏమి మాయా, ఇది ఈశ్వరుని మాయ కావచ్చునా, పరమేశ్వరుని మాయ కావచ్చునా, నేను మాత్రం ప్రపంచాన్ని ఏలే పరమేశ్వర సత్యమైన పార్వతీని మాత్రం నేను మరి మాత్రనక ఈ ఎడ వెళ్ళి వంశత్రులు మాత్రనక నన్ను విలువారట్టి మరికారంబో మరికారంబో నన్ను విలువారట్టి మరికారంబో మరికారంబో
పూజార్చన సమర్పయామి ఆ యొక్క అమ్మవారి దిన అడవుల దిన అర్థమ దిన భవన దిన బ్రాహ్మణ దిన శుభోజయము. మళ్ళీ తీసుకొని పుష్పాలు కలశం మీద సేమ్ దింపుకోండి. కలశం మీద ఎక్కువ డబ్బులు కొట్టానా చంపుతున్నాడు చిన్న కొట్టు కుదిలేస్తుంది. తీసుకోరి అవతలికి ఇంకా ఇవరకు అక్షరం తారాబలం చంద్రాబలం దైవాబలం బ్రాహ్మణాబలం గురు బ్రహ్మ గురు విష్ణు గడిమేళ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అమ్మ మనీరభో హరిహరగర్గ ఆకారం పరిజతి యుగముల నిమితల్లి జలములు జలమానమ మేలుగో శాంభవి మేలు గురువమ్మ శుభము శుభము అటుండు దీంతోనే పానికి రా అని చెప్పి అంటే కాలు దొక్కి డబ్బులు కొట్రి పట్టుకోమ్మా పట్టుకో నువ్వు పైకి లేపాయా పైకి కాలుకి సరస్వతి నమస్సుభ్యుతాయ పాణిగ్రాహం సమర్పయామి. అమ్మవారి దీవెన అడవిల దిన అర్థ దిన భవని దిన బ్రాహ్మ దిన శుభోజయమో నువ్వు లేపమ్మా. పద్మనాభాయ నమః ఏకదంతాయ నమః దానికనిరా ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః నిండు నూరేలు కనకాగరం పిల్ల పాపడుతూ సుఖ సంతాసంతో ఈ యొక్క 80 వంశతులుగా శివకుమార్ నామదేశ మంజూర నామదేశ కొడుకులో కోడల్లో కోడి సంపద కలిగి ఆడబిడ్డడానికి మీ యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరిపించే సమయం అందువలగా మీ యొక్క చలని చూపులో జీవితంగా శుభోజయము. అలాగే ఎవరు పడేది అందరికి ఒకమ్మా ఒకమ్మా ఇట్లా నాకు అయ్యో అనుకో ఓయా గట్టి మేళం కొట్టారయ్యా పుస్తకాలు తప్పుడు డబ్బు లేనప్పుడు నాకు అసలు తెలియదు. ఓయా
ఋషికేశర్మ పద్మనాభ శ్రీయాదివాసి శృంగారం రెండవతరము తెలుపుకెళ్ళి మేలుకో పరమేశమ్మ మేలుకొనవమ్మ మేలుకొని వారిలో పాలించమ్మ శుభోసేమో హాం సరస్వతి నమ శుభ్యం దాయ సర్వ విద్యోపశాంతి శుక్లాంబరధరం విష్ణు శుద్ధివారం శుభం ప్రసన్నబంధం ధాయ సర్వ విద్యోపశాంతి హే శతమారంభ సదాశ్వరి సే ఆయుష్య భేద్రే ప్రతిష్టతి శుభం శుభం చెప్పిందా అయ్యా లేదు వీరిద్దరు తల తీసుకోండి